సో ఈరోజు ఒక స్పెషల్ ఏంజల్ నంబర్ గురించి చెప్పబోతున్నాను. సో ఏంజల్ నంబర్ వచ్చి 647. ఇది చాలా స్పెషల్ నంబర్. ఈ నంబర్ మనకు తరచూ కనిపిస్తుందంటే ఏంజల్స్ మనతో పాటే ఉన్నారు, మన వెంటే ఉన్నారు, మనల్ని గైడ్ చేస్తున్నారు అండ్ మనము ఎలాంటి సందేహం లేకుండా ముందుకు వెళ్ళాలి. సో ఈ నంబర్ 647 కనబడితే ఏం చెప్తుందంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు బాగా ప్రేమించండి. సో ఫస్ట్ వేరే వాళ్ళ పేరు చెప్పకూడదు. ఎవరిని ప్రేమిస్తున్నావు అంటే ఇంకొకరిని చెప్పకూడదు. ఫస్ట్ నన్ను ప్రేమిస్తున్నాను. ఫస్ట్ వాళ్ళు ప్రేమించుకునే వాళ్ళు సమాజంలో అందరినీ ప్రేమించగలరు. సో సమాజంలో అందరికీ సేవ చేయాలి, ప్రేమగా ఉండాలి, మంచి చేయాలి. ఈ 647 నంబర్ కనబడుతుందంటే ఏంజల్స్ మనతోనే ఉన్నారు, మనల్ని గైడ్ చేస్తున్నారు, మనల్ని దీవిస్తున్నారు, మనల్ని రక్షిస్తున్నారు. సో మనలో లోపాలని సరిదిద్దుకొని డబ్బు విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ ఈ 647 నంబర్ కనబడితే మనకు అఖండ విజయాలు, డబ్బుకు సంబంధించి విజయాలు, ఆరోగ్యం సంబంధించి విజయాలు, లవ్లో సక్సెస్ ఈ 647 చెప్తుంది. ఇది చాలా స్పెషల్ నంబర్ అండి. 6 శుక్రుడు అష్ట ఐశ్వర్యాన్ని ఇచ్చేది. 6 ఫర్ లగ్జరీ. ప్రతిరోజు పండగలా గడపాలంటే 6 ఉండాలి. చాలా యునిక్గా బట్టలు వేసుకునేవాళ్ళు, స్టైలిష్గా ఉన్నవాళ్ళు, డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టేవాళ్ళు, రేపన్నది లేనట్టు జీవించేవాళ్ళు 6 వాళ్ళు. చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు 6. 4 అనేది కుబేర సంఖ్య. వీళ్ళకి నీతి, నిజాయితీ, కష్టపడే గుణం విపరీతంగా ఉంటుంది. 4 అనేది కాలు మీద కాలేసుకున్న సంఖ్య. కుబేరుడు దీవించిన లెటర్ 4. ఈ 4 నంబర్ ఉంటే చాలా విపరీతమైన ధనయోగం ఉంటుంది. 7. సో ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన నంబర్ 7. పెళ్లిలో 7 అడుగులు, వారంలో 7 రోజులు, 7 సముద్రాలు, 7 ఋషులు, 7 స్వరాలు. సో 7 కొండల వాడు. 25న పుట్టారు జీసస్. బిస్మిల్లా అంటే 7. బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం 786. అది కూడా ఒక స్పెషల్ ఏంజల్ నంబరే. ఆ నంబర్ని తలుచుకోవడం వల్ల కూడా డబ్బులు వస్తుంది. సో 7 ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం, ఫ్యామిలీ, చిల్డ్రన్, గ్రోత్, నాలెడ్జ్ అండ్ 7 సముద్రాలు దాటేవాడు 7 వాడే. సో ఫారెన్లో ఉండేవాళ్ళు మనం 10 లక్షల మంది తీసుకుంటే 7 lakhs వాళ్ళు 7/16/25లో పుట్టిన వాళ్ళు ఉంటారు. లేదా పేరులో 7వ నంబర్ గల వాళ్ళు ఉంటారు. ఈ 7 వాళ్ళే సముద్రాలు దాటుతారు, నిజాయితీగా ఉంటారు, దేవభక్తితో ఉంటారు. సో ఈ 647ని 64గా 47గా కూడా తీసుకోవచ్చు. 64 అంటే 1 అంటే గోయింగ్ టు ద టాప్, మనం టాప్లోకి వెళ్తామని. 47 అంటే 11 మాస్టర్ నంబర్. సో 47 is a number of M. వెంకయ్య నాయుడు, రామ్నాథ్ కోవింద్, జార్జ్ W. బుష్, జవహర్లాల్ నెహ్రూ, పివి నరసింహారావు. 47 అంటే ఒక రాచరికం. సైలెంట్గా టాప్లో కూర్చునే వాళ్ళు 47. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా ఆర్ 47 నంబర్. సో 64గా చూసినా 47గా చూసినా అదృష్టం. మొత్తం 647 కూడితే 17 అంటే ప్రపంచానికి దారి చూపించే నంబర్, విపరీతమైన ముందు చూపున్న నంబర్. సో 17 ఎంజీఆర్, 17 పుట్టిన ఆయన కేసీఆర్, సయ్యన్ అనాదురై 17, సో రోబో డైరెక్టర్ శంకర్ 17 అండ్ ఈవెన్ నరేంద్ర మోడీ 17. ఈ 17 అనేది ప్రపంచానికి దారి చూపించే నంబర్. 17 అంటే 8, మనీ ఈజ్ కమింగ్ అని. సో 8 అనేది 2 సంపూర్ణాలు, 2 సున్నాలు కలిస్తే వచ్చేది 8. సో విపరీతంగా డబ్బులు రాబోతుంది అని అర్థం. సో మనకు 647 నంబర్ కనబడితే ఒక రూల్ బుక్ తీసుకొని 17 సార్లు రోజుకి, అలా 17 రోజులు మీ అఫర్మేషన్స్, డబ్బు కావాలి, లేదా ఆరోగ్యం కావాలి, ఇల్లు కొనాలి, లవ్లో సక్సెస్ కావాలి, 17 days రాస్తే 100% మీ కోరిక నెరవేరుతుంది. సో బ్లూ పెన్తో రాయాలి, వైట్ బుక్లో, రూల్డ్ బుక్లో రాయండి. సేమ్ బుక్, సేమ్ పెన్, సేమ్ టైమింగ్లో రాయండి. మార్నింగ్ అమృత గడియలు 4 to 5:30 మధ్యలో రాయండి. 100% మీ కోరిక ఏదైతే ఉందో ఈ 647 మేనిఫెస్టేషన్ ద్వారా
100% సాధిస్తారండి. సో ఎన్నో వేల మంది నేను ఈ 647 గురించి చెప్పడం, వాళ్ళు ఫాలో అవ్వడం, విపరీతమైన ధన లాభం రావడం నాకు చెప్పడం. సో ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. మీరు కూడా ట్రై చేయండి 647 ఫార్ములాని. అఖండ విజయాలు, ధనయోగాలు అండ్ విపరీతమైన నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. సో ట్రై దిస్ 647 ఏంజల్ నంబర్ ఫార్ములా అండ్ విల్ బి సక్సెస్ఫుల్. సో ఈ ఏంజల్ నంబర్స్ కనబడడం లేదు, అప్పుడు ఏం చేస్తానంటే మీ పేరునే వైబ్రేషన్లో, ఏంజల్ నంబర్ వైబ్రేషన్లో పెడతాను. మీ పేరులోనే 17, అమెరికా ఈ 17, AMERICA. ఏ అంటే 1, M అంటే 4, E అంటే 5, R అంటే 2, I అంటే 1, C అంటే 3, A అంటే 1, 17 నంబర్. సో 647 నంబర్ మామూలు నంబర్ కాదు, ప్రపంచానందరిని ఆకర్షించే నంబర్ 17 ఈజ్ అమెరికా. నేను కొన్ని లక్షల మందికి 17 నంబర్ పెట్టాను. వాళ్ళు ఎక్కడికో ఏదో రేంజ్, దర్ ఫారెన్లోకి వెళ్ళి రియల్ ఎస్టేట్ చేయడం, బిజినెస్ చేయడం, అండ్ దర్ అర్నింగ్ ఇన్ క్రోర్స్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, రియల్ ఎస్టేట్, షేర్ బిజినెస్. సో ఈ 17 నంబర్ ఏది చేసినా డబ్బు లాభం ఉంటుంది. అండ్ ఏంజల్స్ పక్కనే ఉండి గైడ్ చేస్తాయి కాబట్టి ఈ 647 వాళ్ళకి తిరుగు లేదు. సో మీరు మీ పేరులో ఏంజల్ నంబర్స్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్లో కనిపించే 4 నంబర్స్లో ఏ నంబర్ కాల్ చేసినా నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో నేను ప్రతిరోజు మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5th ఫ్లోర్లో ఉంటాను, మార్నింగ్ 10 to ఈవినింగ్ 8. సో నేరుగా రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామందికి ఒక డౌట్ ఉంది, సర్టిఫికెట్స్లో పేరు ఉంటుంది కదా, ఎలా? సర్టిఫికెట్లో ఉన్న పేరులో మార్పులు చెయ్యము. మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా చేస్తాము. అదే స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవించడానికి వస్తాయి, మీకు అండగా ఉంటాయి, దీవిస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. మన ప్రోగ్రాం చూశారు కదా, ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీరామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలు పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 అవర్స్లో రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి, జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి, నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడడానికి గొంతు పోతా ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688068888 8688068888. స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి, చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు, రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా.
ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది. అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అది వైట్ బోర్డ్ లాంటిది. మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకలకి. సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి ఇంతమంది అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది. ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళా 7 to 10 నేమ్స్ పంపిస్తాను. నచ్చలేదు మళ్ళా 7 to 10 పంపిస్తాను. మీకు నచ్చే వరకు పంపిస్తాను. కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు. బిడ్డ పుట్టి 1 week అయింది. June 14th 1 week అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు. 1 week అయిపోయింది, అమెరికాలో 2 daysలో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ ప్లాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను. షీఈస్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె. సో ఆ ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు, అంత ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే. ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య ఒక 4 years వర్క్ చేసింది. నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు. లాస్ట్ టైం ఓడిపోయారు. నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు. జనాలంటే చాలా ఇష్టం ఆమెకి. అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము. నేను కర్నూలులో 5 years పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్స్ అందరూ, కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు, అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ రమ్మన్నా కూడా కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.